రెండో రాజు గ్రంథం 3:18 ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఏంటి చరిత్ర? ఏంటి బైబిల్ చరిత్ర? అది అవాస్తవం కాదండి. బైబిల్ ఇస్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఇస్ ద మిస్టరీ అన్నారు. బైబిల్ చరిత్ర అవాస్తవం కాదు. ప్రపంచంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, చాలా చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, చాలా శాస్త్రీయ పుస్తకాలు ఉన్నాయి. అనేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఈరోజు దొరుకుతూ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్, ఆ డేటా ఎంతవరకు అది ట్రూ, ఎంతవరకు అది సత్యం అంటే, సో సత్యం అని నిరూపించబడాలి అంటే ఒక విషయం అది నిరూపణకు లోనవ్వాలి. దానికి కొన్ని ఆధారాలు ఉంటేనే తప్పించి నిజంగా ఆ అంశాన్ని మనము నిజమని చెప్పలేం. దేవుని వాక్యము అది సత్యమైనది, యథార్థమైనది ఎందుకు అంటున్నామంటే, ప్రపంచంలో ఏ మత గ్రంథానికి లేనటువంటి గొప్ప చారిత్రాత్మక ఆధారాలు, శాస్త్రీయ రుజువులు, పురాతత్వ శాస్త్రపు ఆధారాలు, అంటే ప్రతి ఎక్స్కవేషన్ కూడా బైబిల్ గ్రంథం ట్రూ, బైబిల్ గ్రంథం సత్యవేద గ్రంథం అని చెప్తా ఉంది. నేటికి సుమారుగా ఇజ్రాయెల్ దేశంలో సుమారుగా 2400కు పైగా ఎక్స్కవేషన్స్ చేశారు. అంటే భూ తవ్వకాలు చేస్తే ప్రతి త్రవ్వకం కూడా బైబిల్ గ్రంథం నిజమని చెప్తా ఉంది. బైబిల్ గ్రంథము సత్యవేద గ్రంథం అని ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. సో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కావచ్చు. నేను చాలా సందర్భాల్లో మీకు అందిస్తూ ఉన్నాను. ఎరికో గోడలు ఇప్పటికీ కూడా ఎరికో పట్టణంలో ఉన్నాయి. ఆ ఎరికో ప్రాకారాల యొక్క బురుజులు, ఆ టవర్స్ ఇంకా భూమిలో కూరుకుపోయి ఉన్నాయి. ఎరికో ప్రాకారాలు పడిపోయాయి. ఏ విధమైనటువంటి యుద్ధ సామాగ్రి ద్వారా పడిపోలేదు. ఇది దైవ కార్యం అని అనేక మంది రోజున శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్టులు ఆశ్చర్యపోతున్నారు. ఇంకా ఎర్ర సముద్రం 2 పాయలైన అంశం గురించి మనం వింటూ వస్తున్నాం. యోనా 3 రోజులు చేప గడుపులో ఉన్నాడటువంటి అంశం వాస్తవమని మనం దాని గురించి వింటా ఉన్నాం. ఆ తర్వాత ఈరోజు నేను చెప్పేటువంటి చరిత్ర కూడా చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. దాన్ని మీకు మీ ముందు ప్రజెంట్ చేస్తాను. దానికి ముందుగా ఆ యొక్క చరిత్ర మనం ఒకసారి విందాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 18వ ఆ యొక్క 3వ అధ్యాయాన్ని అంతా కూడా చదివితే చాలా శ్రేష్టమైన విషయాలు రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, రోషం కలిగినటువంటి దేవుని ప్రవక్త. దేవుని కొరకు శూరకార్యాలు జరిగించాడు. అనేకమైన అద్భుత కార్యాలు ప్రార్థన ద్వారా జరిగించాడు ఎలీషా. ఈ ఎలీషా టైంలో జరిగినటువంటి ఒక అద్భుతం, మోయాబీల మీద ఇశ్రాయేలీయులు ఏ విధంగా విజయం సాధించారో, ఈ విజయం సాధించడం వెనకాల దేవుని యొక్క ఆపన్న హస్తం, దేవుని యొక్క అదృశ్య హస్తం పనిచేసింది. ఇది కేవలం దేవుని కార్యమే. ఇక్కడ అంటాడు, ఇది యెహోవా దృష్టికి అల్పమే. మనుషులకి చాలా కష్టం అవ్వచ్చు, కానీ దేవునికి చాలా అల్పమే. ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించెను. ఆ మాట చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేల్ దేశం, దేవుని ప్రజలు సోల్మన్ కుమారులైనటువంటి యెరోబాము, రెహబాము టైంలో 2 భాగాలుగా విభజించబడింది. రాజ్యం 2 భాగాలుగా విభజించబడింది. దావీదు అయితే 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. తదుపరి సోల్మన్ కూడా 45 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. చేసిన తర్వాత సోల్మన్కి పుట్టిన 2 కుమారులు రెహబాము, యెరోబాము, వారిద్దరి ద్వారా రాజ్యం 2 భాగాలుగా చీలిపోయింది. రాజ్యం 2 భాగాలుగా, ఆంధ్రప్రదేశ్ ఇది వరకు ఒకటిగా ఉండేది 2 భాగాలుగా ఏ విధంగా చీలిపోయిందో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాగా ఇజ్రాయెల్ దేశంలో కూడా 2 రాజ్యాలు వచ్చేసినాయి. ఒకటి యూదా రాజ్యము, రెండోది ఇజ్రాయెల్ రాజ్యం. చూడండి, ఈ యొక్క 2వ రాజుల 3వ అధ్యాయంలో ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా ఉన్నది ఎవరంటే యెహోరాము. అందరూ చెప్పండి, ఇజ్రాయెల్ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి వాడు ఎవరు? అందరూ చెప్పండి, యెహోరాము. ఓకే, ఇప్పుడు యూదా రాజ్యానికి రాజు ఎవరంటే యెహోషాపాతు. చెప్పండి, యెహోషాపాతు. మీరు ఒకరోజు బైబిల్ స్టడీలా వినాలి కాబట్టి రాసుకోండి. సో ఇజ్రాయెల్ రాజ్యానికి యెహోరాము అనేటువంటి ఒక వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆ తరువాత మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యూదా రాజ్యానికి రాజు ఎవరు? యెహోషాపాతు. ఇప్పుడు చూడండి, యెహోరాము ఎవరు కొడుకనంటే ఆహాబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆహాబు అనే రాజు ఉన్నాడు. ఆహాబు, యెజబేలు మనకు తెలుసు కదండి. వారి కుమారుడే ఈ యొక్క యెహోరాము. చూడండి, చాలా జాగ్రత్తగానండి. వీరి యొక్క ప్రక్క రాజ్యం ఏంటనంటే మోయాబీయులు. పక్క రాజ్యం ఎవరంటే మోయాబీయులు. ఇంకో మోయాబు దేశానికి రాజు ఎవరంటే అక్కడ కనబడుతున్నాడు మేషా. అతని పేరేంటి? మేషా. ఆ వ్యక్తి మేషా. ఈ వ్యక్తికి చాలా సంపదలు ఉన్నాయండి. చాలా గొర్రెల సంపద, చాలా పశు సంపద చాలా ఎక్కువ. ఇశ్రాయేల్ దేశానికి వారు పన్నులు కడుతుండేటువంటి వారు, శిస్తు కడుతుండేటువంటి వారు. పూర్వ దినాల్లో ఒక అగ్రరాజ్యానికి మిగతా వాళ్ళందరూ ఏం కడుతుండేటువంటి వారు అంటే పన్నులు కడతా ఉండేటువంటి, ట్యాక్స్ కడుతూ ఉండేటువంటి వారు. ఈ మేషా అనేటువంటి రాజు ఈ ఇశ్రాయేల్ దేశానికి
ప్రతి ఏటా కూడా 1,00,000 గొర్రెలు, ఎంత 1,00,000 గొర్రెలు, బొచ్చు కలిగినటువంటి పొట్టేళ్ళు 1,00,000 ఇస్తుండేటువంటి వాడు. ఎప్పుడు కూడా వీరి అండర్లో ఉంటుండేటువంటి వాడు ఈ యొక్క మేష అనేటువంటి రాజు. ఎప్పుడైతే ఆహాబు అనేటువంటి రాజు చనిపోయాడో, తన కుమారుడు యెహోరాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేష తిరుగుబాటు చేశాడు. మీకు కట్నం మేమెందుకు కట్టాలి, మీ కింద మేము ఎందుకు ఉండాలి, ఆయన మా పశు సంపద మీకెందుకు ఇవ్వాలి అని తిరుగుబాటు చేసి యుద్ధం చేయడానికి కాలు దూతున్నాడు అనమాట. కాలు దుంటే నీకు సరదా ఎక్కువైపోయింది అని చెప్పి యెహోరాము అన్నాడు, యుద్ధం ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఆ యొక్క యెహోరాము యుద్ధానికి బయలుదేరిన తర్వాత తనకు అనిపించింది, నేను ఒక్కడనే కాదు, ఆ షోమ్రోన్ నుంచి మోయాబు దేశానికి వెళ్ళాలంటే మధ్యలో యోధా రాజ్యం కూడా ఉంది, వారు మనకి స్నేహితులే కాబట్టి, యెహోషాపాతు చాలా మంచివాడు కాబట్టి యెహోషాపాతుని అడిగాడు, అయ్యా ఇలా మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, చాలా గొప్ప సైన్యం వాళ్ళది, గొప్ప రాజ్యం, అందుని బట్టి మీరు సహకరిస్తారా, మీరు మాతో పాటు వస్తారంటే యెహోషాపాతు అన్నాడు, ఖచ్చితంగా మేము కూడా వస్తాం, ఇద్దరం కలిసి పోరాడదాం, ఇద్దరం కలిసి మోయాబీల మీద విజయం సాధిద్దాం అని చెప్పి ఇద్దరు కూడా యుద్ధానికి పూనుకున్నారు. ఆ తర్వాత ఆ మధ్యలో కూడా ఎదోము అనే ప్రాంతం ఉంది. ఎదోము రాజును కూడా కలుపుకుంటూ ముగ్గురు ఎక్కడికి వెళ్ళారంటే మోయాబు దేశానికి యుద్ధానికి బయలుదేరారు. ఇప్పుడు వరకు అర్థమైందా మీకు? మోయాబు దేశానికి మీరు చూస్తున్నారు 2 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదివితే కనుక ఆ 3 రాజ్యాల వారు 3 రాజులు ఎక్కడికి బయలుదేరారు? మోయాబు దేశానికి బయలుదేరినప్పుడు 7 రోజులు విశ్వ ప్రయత్నాలు చేశారండి. వారి మీద విజయం సాధించాలి, ఎలాగా వారి మీద విజయం సాధించాలని ప్రయత్నం చేస్తే వారి శక్తి కానీ వారి జ్ఞానం కానీ సరిపోవటం లేదు. ఇంకా లోయలో పడి తిరుగుతూ ఉన్నారు. ఆ లోయలో పడి తిరుగుతుంటే సైన్యం ఉంటుంది, సైన్యానికి గుర్రాలు ఉంటాయి, లేకపోతే పశు సంపద ఉంటుంది కదండి, వాటన్నిటికీ కూడా నీళ్లు కావాలి. నీళ్లు అనేటువంటి ప్రాథమిక అవసరం కాబట్టి ఆ లోయలో నీళ్లు లేవు. ప్రతిరోజు దాహం వేస్తుంది, పని చేస్తున్నారు, కానీ నీళ్లు లేకపోయేటప్పటికీ నీటి కొరత ఏర్పడినప్పుడు 3 రాజుల దగ్గరికి ఈ విషయం వచ్చింది, అయ్యా నీళ్లు లేవయ్యా, ఇక్కడ ఈ లోయలో నీళ్లు లేవు, మనం విజయం సాధించాలంటే మనకు మొదట మంచి ఆరోగ్యం ఉండాలి, నీళ్లు కావాలి, కాబట్టి ఎలా అని అంటే వారు 3 కూడా ప్రయత్నం చేస్తున్నప్పుడు యెహోషాపాతు అనేటువంటి రాజు దైవభక్తి కలిగినటువంటి వాడు, ప్రార్థనాపరుడు. వెంటనే ఆలోచన వచ్చింది, ఈ ప్రక్కన ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా దైవజనుడు ఉంటారేమో కనుక్కోండి అన్నాడు. చూడండి, సమస్య వచ్చినప్పుడు, నీటి ఎద్దడి వచ్చినప్పుడు ఎవరిని కలవాలంటే ఆలోచన వచ్చింది, దైవజనుడు కలవాలి. ఇక్కడ ఎవరైనా సరే దైవజనుడు ఉంటే ప్రార్థన చేసి ఆ వ్యక్తి ఒక మంచి ఆలోచన ఇస్తాడు, దైవజనుడు ద్వారా దేవునికి ప్రణాళిక ఏంటో మనకు అర్థమవుతుంది, అందుని బట్టి దైవజనుడు ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఎంక్వైరీ ముగించిన తర్వాత అందరూ కూడా చూశారు, ఆ యొక్క రాజ్యంలో ఆ సైనికులు ఎవరుంటారు. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఎ ప్రాఫిట్, మనం ఒక దేవుని సేవకుని మనం కనుక్కోవాలి, దేవుని ప్రతినిధిని మనం కనుక్కోవాలి అని ఒక సైనికుడు వచ్చి చెప్పాడు, అయ్యా ఈ పరిసర ప్రాంతాల్లోనండి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడండి, ఆ దైవజనుడి పేరే ఎలీషా. ఆ దైవజనుడి పేరేంటి? ఎలీషా ఎలాంటి వాడనంటే అక్కడే మనం అధ్యాయంలో చూస్తుంటాము, ఏలియా యొక్క చేతుల మీద నీటిని పోసినటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. మీరు చూస్తున్నారు ఆ 3 రాజులు 3 కింగ్స్, వాళ్ళు ఆ ఎలీషా గురించి విన్న తర్వాత ఎలీషా యొక్క గొప్పతనం గురించి విన్నారు. ఎలీషా ఎవరు? ఏలియా యొక్క శిష్యుడిగా కనబడతా ఉన్నాడు, ఏలియాకు సేవ చేసినటువంటి వాడు, ఏలియాకు పరిచర్య చేసినటువంటి వాడు, దేవుని సేవకుడిని. ఏలియా యొక్క చేతుల మీద ఏం పోసాడట? నీటిని పోసాడట. అంటే అర్థం ఏంటి? అతను భోజనం చేసిన తర్వాత అతను కడుక్కోవడానికి నీటిని పోసి పరిచర్య చేసినటువంటి వాడు ఎవరు? ఎలీషా. తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు, నిజంగా తగ్గింపు కలిగినటువంటి దైవజనుడు, రోషం కలిగినటువంటి దైవజనుడు, విశ్వాసంతో కదలాడితే విజయం వస్తుందని నమ్మినటువంటి గొప్ప దైవజనుడు ఎలీషా. అయితే ఆ సందర్భంలో ఏం చేయాలని తెలుసండి, వాళ్ళు 3 అనుకున్నారు, మనం వెళ్ళాలి దేవుని సేవకుడి దగ్గరికి. దేవుని సేవకుడు ఎలీషా ఈ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి మన సమస్యకు పరిష్కారం ఆయనే చెబుతాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సముఖానికి వెళ్తే మన యొక్క సమస్యకు పరిష్కారం వస్తుంది, అట్ ది సేమ్ టైం మోయాబీయుల మీద విజయం కూడా మనకు వస్తుంది అని విశ్వాసంతో ఆ 3 రాజులు నిజంగా ఆ రాజ్యాన్ని పక్కన పెట్టి, ఆ సైనికులను పక్కన పెట్టి ఆ లోయలోంచి ఎక్కడికి వెళ్ళారు? ఎలీషా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే ఎలీషా దగ్గరికి మీరు వెళ్ళారు, చూస్తున్నారు కదండి. ఎలీషా దగ్గరికి వెళ్ళగానే ఎలీషా 3 రాజులను చూశాడు. ఎవరిని? యెహోరాముని, యెహోషాపాతుని, ఎదోము రాజుని చూశాడు. చూసిన తర్వాత యెహోరాము కొద్దిగా తేడాగా కనబడుతున్నాడు. ఎలాగా?
వాడు ముందు నుంచి ఏమంటున్నాడు తెలుసండి, దేవుడే మనల్ని ఈ లోయలోకి నడిపించాడు, మనల్ని శత్రువులకు అప్పగించడానికి దేవుడే ప్లాన్ చేశాడు అని చెప్పి విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నాడు. ఎవరో తెలుసండి, యెహోరాము. అంటే భక్తిపరుడు కాదు, భక్తి లేదు అయ్యగారికి, కానీ దేవుని మీద విశ్వాసంతో మాట్లాడట్లేదు. దేవుడే ఈ ప్రాంతాన్ని నడిపించి ముగ్గురిని చంపేయడానికి ఆయనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు. తండ్రి ఎవరు? ఆహాబ్. ఎలాంటోడు? దేవుని ప్రవక్తలను చంపించినటువంటి వాడు. తన తన్ని యెజబెల్ అలాంటిది, చాలా భయంకరమైన దుష్టరాణి. తన రాజ్యంలో నాబోతు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి, పేదోడు. ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మీద కన్నేసే రేళ్ళు. ఎవరో ఆహాబు, యెజబెల్. ఏమంటే పేదోడు యొక్క తోట ఎందుకు? మీకు చాలా తోటలు ఉన్నాయిగా, మీకు చాలా విస్తారమైన సంపదలు ఉన్నాయంటే వాళ్ళ ఆశ చూడండి, ఈ పేదోడిని గట్టిగా కాలర్ పట్టుకుంటే రాసిచ్చేస్తాడు, మేము అడిగితే కనుక ఎవడో కాదంటాడనే ఉద్దేశంతో ఒకరోజు నాబోతుని పిలిపించారు. ఆహాబ్, అయ్యా నాబోతు, నేను రాజు, నీకు తెలుసు కదా. అవునయ్య గారు. ఏంటండి ఇలా పిలిపించారు? అదేనయ్యా, నా నగరకు ఆనుకుంది నీ ద్రాక్ష తోట, చాలా సుందరంగా ఉంది, చాలా బాగా కష్టపడి పెంచుకున్నాడండి, కష్టపడి తోటను పెంచుతా ఉన్నాడు, అది మర్చిపోయా ఈరోజు నుంచి అన్నాడు. ఏంటి సార్? అదే మర్చిపోది, నాకు కావాలి, అది నీకు వేరే చోట కూర తోట ఇస్తాను ఊరవతల అన్నాడు. వెంటనే నాబోతు నిర్మోహమాటంగా, సారీ అండి, అది నా పిత్రార్జితం అండి, నా తల్లిదండ్రుల నుంచి వస్తుందండి, అది ఆ తోటను చూస్తున్నప్పుడు నేను బాగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతానండి, అందుని బట్టి ఆ తోట ఇవ్వలేను సార్, మీరు ఏమనుకోవద్దండి అనగానే ఆహాబుకి చాలా చిన్నబోయాడండి. ఎంత పెద్దోడిని అడిగితే నువ్వు కాదంటావరా అని చెప్పి మనోడికి అలిగే స్వభావం ఉంది. వెంటనే ఏం మాట్లాడుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి మంచం ఎక్కేసాడు, దుప్పటి తన్ని పెట్టిలా పడుకున్నాడు. భార్య వచ్చింది, ఏమండి ఏంటి పరిస్థితి? ఆడెవడో ఆఫ్టర్ ఆల్ నాబోతుగాడు, వాడు నేను అడిగితే ద్రాక్ష తోటని ఎవనంటున్నాడు. అందుని బట్టి ఐఎమ్ డీప్లీ హర్ట్. ఏంటి? ఐఎమ్ డీప్లీ హర్ట్. అందుని బట్టి మోసుగు వేసుకుని పడుకున్నానంటే అప్పుడు యెజబెల్ అంటది, అవునులేండి, ఎందుకండి, మనకి చాలా తోటలు ఉన్నాయి కదా మనకి, ఆయన అతని తోట మీద ఆశ ఎందుకండి అని చెప్పాల్సినటువంటి యెజబెల్. ఏటయ్యా నువ్వు రాజువే, నువ్వు శాసిస్తే ఎవడన్నా ఏం చేయాలా, ఎంత తోడన్నా వచ్చి నీ ముందు సాగిలపడాలి, ఏంటయ్యా ఆడంగోళ్ళ గల పడుకున్నావు, నీకు ఆ తోట కావాలి కదా. అవును, నాకు ఆ తోట కావాలన్నాడు. విత్ ఇన్ డేస్లో ఆ తోట నీ చేతిలో ఉంటుంది, నువ్వు పడుకో అందారు. వెంటనే రంగ ప్రవేశం చేసింది ఎవరో? భయంకరమైన దుష్టరాణి అండి. యెహోవా దేవుని పట్ల ఏదైనా భయభక్తులు లేనిటువంటి రాణి. ఇశ్రాయేల్ దేశంలో అన్య దేవతలను తీసుకొచ్చి అనేక మంది అన్య దేవతల్ని ఆరాధించేలా చేసింది దుష్ట మనస్సు కలిగినటువంటి దుష్ట రాణి యెజబెలు. వెంటనే 2 అబద్ధ సాక్షులను పెట్టించింది, నాబోతును చంపించేసింది. ఏం చేసింది? నాబోతుని ఏం చేసిందండి? పాపం పేదోడండి, చాలా చాలా న్యాయవర్తనుడు, మంచివాడు. అలాంటి వ్యక్తిని రాణి అనుకుంటే, రాజు అనుకుంటే ఒక వ్యక్తిని చంపడం ఎంతసేపు? అందును బట్టి 2-3 సాక్ష్యాలను, అబద్ధ సాక్ష్యాలను పెట్టి నాబోతుని చంపించేసిందండి, దులిపేసుకుంది. వెంటనే ఆహాబు, రావయ్యా, అదిగో తోట ఇదిగో. ఏటయ్యా నువ్వు ఎంత తెలివి తక్కువలో ఉన్నావు, చూడు నా ప్రపంచం అని చెప్పి నిజంగా ఆ తోట ఎవరికి ఇచ్చేసింది? ఆహాబుకి ఇచ్చేసింది, రాజుకి. ఎంజాయ్ చేసేస్తున్నారు. చేసేద్దంటే ఒకరోజు దేవుని సేవకుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? యెజబెలు. అమ్మా, నువ్వు చేసిన అన్యాయం ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నువ్వు చేసిన భయంకర నరహత్య దేవుడు చూడలేదు అనుకుంటున్నావా? ఏ స్థలంలో అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకునియో, అదే స్థలంలో నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి, కుక్క చావు చేస్తావు అని చెప్పి ప్రవక్త చెప్పి వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ ప్రవక్త చెప్పిన రీతిలోనే నిజంగా ఆ స్త్రీ మేడ నుంచి కింద పడటం, ఏ స్థలంలో అయితే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకినాయో అదే స్థలంలో రాణి యొక్క మృతదేహాన్ని కూడా కుక్కలు నాకిన సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఇలాంటి దుష్టరాజుకు దుష్టరానికి పుట్టినటువంటి వాడే యెహోరాము. ఇశ్రాయేల్ దేశానికి కొద్ది మంచోడు. వాళ్ళ తల్లిదండ్రులంతా దుష్మనేం కాదు, కానీ కొద్దిగా మంచోడే మనోడు. అయినప్పటికీ విశ్వాసం లేదు. దేవుని సేవడి దగ్గరికి వచ్చి కూడా అదే అంటున్నాడు. ఏమని తెలుసా? దేవుడే మమ్మల్ని ఈ ప్రాంతాన్ని నడిపించి మా ముగ్గురిని కూడా మోయాబీలకి పట్టి ఇవ్వడానికే ప్రభు తీసుకొచ్చాడనంటే, పక్కన యెహోషాపాతు ఉన్నాడు, చాలా మంచి రాజు, దేవుని భక్తులు కలిగినటువంటి రాజు, యోధా రాజు అయినటువంటి యెహోషాపాతు. సో వీడిని ఏం పట్టించుకోవద్దయ్యా, అయ్యా మీరు కృప చూపించండి అంటే,
ఎలీషా అన్నాడు, యెహోషాపాతు నిన్ను బట్టేనయ్యా ఈ కార్యం చేస్తున్నాను, నిన్ను బట్టే దేవుని యొక్క కృప నీ మీద వచ్చేలా ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి, మీరు వెంటనే ఏం చేస్తారంటే ఒక వీణ వాయించేటువంటి వాడిని తీసుకురండి, ఒక హార్ప్ వాయించేటువంటి వాడిని తీసుకురండి, ఒక వర్షిప్ లీడర్ని తీసుకురండి అంటే, సో రాజులు ఇజ్రాయెల్ రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని హార్ప్ వాయించేటువంటి వాడిని తీసుకొచ్చారు. స్క్రీన్లో చూడండి. హార్ప్ వాయించేటువంటి వాడిని తీసుకొచ్చిన తర్వాత అతడు ఆ హార్ప్ వాయిస్తూ ఉన్నప్పుడు, ఆ వీణ వాయిస్తూ ఉన్నప్పుడు, ఆరాధిస్తూ ఉన్నప్పుడు, నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యం ఏంటంటే దేవుని ఆత్మతో ఎలీషా నింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని ఆత్మతో ఎలీషా ఎలీషా వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ వెన్ హార్ప్ ఈస్ బీయింగ్ ప్లేడ్. ఎప్పుడైతే ఆ వీణ వాయిస్తూ ఉన్నప్పుడు ఎలీషా దేవుని ఆత్మతో నింపబడి ఒక మాట అంటున్నాడు, యెహోరాము, యెహోషాపాతు, మీరు విజయాన్ని సాధించాలంటే, మీకున్న సమస్య పోవాలి అంటే, ఆ అరణ్యములో ఆ లోయలో మీకు నీళ్లు జలదాలు రావాలంటే మీ సైన్యం చేత మీరు, ఆ తర్వాత మీ సైన్యం కూడా డిగ్ ద డిచెస్ అన్నాడు. డిగ్ ద డిచెస్ అంటే గోతులను తవ్వండి అన్నాడు. ఏం తవ్వమన్నాడు? గోతులను తవ్వాలా? మా వాళ్ళేమో ప్రొఫెషనల్ ఆర్మీ, ప్రొఫెషనల్ సోల్జర్స్, వాళ్ళు కత్తి సాము బాగా చేయగలుగుతారు, విల్లు విద్య బాగా చేయగలుగుతారు, గుర్రాల మీద యుద్ధం చేస్తారు. వీళ్ళని బంటా పని చేసేటువంటి వారిలాగా గడ్డపారలు పట్టుకుని పారలు పట్టుకుని గోతులు తవ్వాలా అని అన్నారండి వాళ్ళు? అన్నారా? సో దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దేవుని సేవకుడు ఎప్పుడైతే ఆ విషయాన్ని చెప్పగానే, సో మై డియర్ పాస్టర్, మై డియర్ ప్రాఫిట్, వీఆర్ గోనా డూ వాట్ యూ విల్ టెల్ అస్, నువ్వు ఏదైతే చెప్తావో అది చేస్తామయ్యా అని చెప్పి వెంటనే ఆ లోయలోకి వచ్చి గడ్డపారలు తీసుకొచ్చి ఏం తవ్వుతున్నారు? గోయలు తవ్వుతున్నాడు. అవును, కొద్ది బలమైనటువంటి పెద్ద గోతులు తవ్వుతున్నాడు. ఆ తర్వాత చిన్న గోతులు తవ్వుతున్నారు. ఎవరి స్తోమతకు తగినట్లుగా ఆ గోతులు తవ్వుతా ఉన్నారు. అంటే పెద్ద గొయ్యి తవ్వినటువంటి వాడికి ఎక్కువ వాటర్ ఆడి గోతులో పడుతుంది. అదే చిన్న గొయ్యి తవ్వినోడికి చిన్న క్వాంటిటీయే నీళ్ళు అందులో పడుతుంది. మీరు ఆలోచన చేయండి, దేవుని విశ్వాసాన్ని బట్టి వాళ్ళు ఏంటంటే స్పేస్ క్రియేట్ చేస్తున్నారు. గోయలు తవ్వుతా ఉన్నారు, తవ్వేశారు. తవ్విన తర్వాత దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఆ టైంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసండి? ఎదోము ప్రాంతం నుంచి నీళ్లు రావటం ప్రారంభించినాయి. కొండల్లోంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. విస్తారమైన జలధారలు వచ్చేస్తా ఉన్నాయి. మీరు చూస్తున్నారు, విస్తారమైన జలధారలు. నిజంగా ఆ కరువు, ఆ ఎడారుల్లోకి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. నదులు ప్రవహిస్తూ ఉంటూ ఎన్నైతే గోయలు వారు తవ్వారో, ఎన్నైతే గోతులు తవ్వారో, ఆ గోతుల నిండా నీళ్లు ఫిల్ అయిపోయింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఆ రాత్రి కాల సమయంలో గొప్ప కార్యం జరిగించాడు. గోతులను తవ్విన ఇశ్రాయేలును దేవుడు డిసప్పాయింట్ చేయలేదు, నీటిని పంపించాడు. ఎదోము కొండల ప్రాంతాల నుంచి ఆ రోజు రాత్రి ఎంత విస్తారమైన వర్షం కురిసిందంటే, కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఏమంటే ఒక గంట వర్షం కురిసేటప్పటికి నీళ్ళన్నీ కూడా ఆ రోడ్ల మీద ఉంటాయి కదండి. మేము రీసెంట్గా కువైట్ నుంచి మేము భారతదేశానికి వస్తున్నప్పుడు కరెక్ట్గా ఎయిర్పోర్ట్కి బయలుదేరామండి. అసలు కువైట్ అనేటువంటి మిడిల్ ఈస్ట్లో వర్షాలు చాలా అరుదనమాట. వాళ్ళు చాలా విచిత్రంగా చూస్తారు వర్షాలని. ఎప్పుడుకో సంవత్సరానికి ఒక్కసారో 2 సార్లు కురుతాయట. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో ఎక్కువ వర్షం కురిసినా సరే పెట్రోల్ బావుల్లోంచి పెట్రోల్ బయటికి రాదు. అందుకు వర్షం కురకూడదు. అక్కడ కురిసిందంటే ప్రాబ్లం. అలాంటి సందర్భంలో అసలు వర్షాలే కురవు. ఆ రోజు కురిసిందండి. మేము కువైట్ నుంచి మరలా భారతదేశానికి వస్తున్నప్పుడు నిజంగా జస్ట్ ఒక 40 మినిట్స్ వర్షం వచ్చిందండి. అసలు ఒక 10-20 సంవత్సరాల్లో ఎప్పుడు అంత వర్షం రాలేదట. నీళ్ళన్నీ ఈ రేంజ్లో మునిగిపోయినాయి. కార్లు మునిగిపోయినాయి. కార్లన్నీ కూడా ఏమవుతున్నాయి తెలుసండి? తేలిపోతా ఉన్నాయి. ఎంత వర్షం! జస్ట్ ఒక ½ అన్ అవర్ వచ్చింది వర్షం, మొత్తం రోడ్లన్నీ మునిగిపోయినాయి. ఆ రోజు అనుకున్నాం ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది అనుకున్నాం. ఎందుకంటే అంత ట్రాఫిక్, అన్ని నీళ్లు ఒక అరగంట వర్షానికే. మరి దేవుడు ఆ రోజును కూడా గొప్ప వర్షాన్ని కురిపించేటప్పటికి ఎదోము ఆ కొండల నుంచి వర్షం విస్తారంగా వచ్చింది. ఆ నీళ్ళన్నీ కూడా లోయలో ఉన్నటువంటి ఈ గుంటలన్నీ పూర్తి చేసింది. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు చక్కగా నీళ్లు తాగేశారు, చక్కగా దాహార్తి తీర్చుకున్నారు. వారు గుర్రాలకు పెట్టారు, ఆ తర్వాత ఒంటెలకు పెట్టారు. వారికి ఉన్న దళమంతా కూడా నీటిని తాగారు. దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. తర్వాత ఏం జరిగింది తెలుసండి? తర్వాత రోజు సూర్యరశ్మి, ఉదయకాల సూర్యరశ్మి ఆ గుంటల మీద పడతా ఉంది. పడుతుంటే ఈ యొక్క మోయాబీయులకి ఆ సూర్యరశ్మి పడినటువంటి ఆ గోతుల్లో నీళ్లు ఎలా కనిపించినట్టు ఎర్రగా కనిపించింది. ఎలా కనిపించినాయి? ఎర్రగా కనిపించినాయి, రక్తం వలె కనిపించినాయి. దేవుడు ఆ మరపును దేవుడు అద్భుతాన్ని చేసేటప్పటికి
వాళ్ళందరికీ వారి కళ్ళన్నిటికీ కూడా నీళ్ళన్నీ ఎర్రగా కనిపించేటప్పటికి మోయాబీలు అనుకున్నారు, ఇంకేంటి ఈ యొక్క ఇజ్రాయేలీలు యోధా రాజ్యము, అతడు ఎదోము రాజు వారి సైన్యం ఒకరినొకరు కొట్టేసుకున్నారు, ఒకరినొకరు చంపేసుకున్నారు, రక్తం ఆ గోతుల్లో ఉంది, ఆ ప్రాంతంతో రక్తశక్తం అయిపోయింది, నడండల్లా మనందరం కూడా కొల్ల సొమ్మును తెచ్చేసుకుందామని చెప్పి పరుగో వచ్చేసారండి. మొత్తం ఆ దేశంలో ఉన్నటువంటి ఆ సైనికులందరూ కూడా ఏ ఒక్కడి చేతిలో కత్తి లేదు, ఏ ఒక్కడి చేతిలో గద లేదు, ఏ ఒక్కడి చేతిలో ఆయుధం లేదు, అందరూ వచ్చి కొల్ల సొంపుని తీసుకెళ్ళిపోదామని చెప్పి వచ్చేటప్పటికి వీళ్ళు బతికే ఉన్నారు, వీళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. కరెక్ట్గా దేవాదేవుడు ఆయుధాలు లేకుండా మోయాబు సైన్యాన్ని ఇశ్రాయేల్ దేశానికి అప్పగించేశాడు. దొరికినట్టు ఏం చేశారు? ఇశ్రాయేల్ రాజ్యం, యూదా రాజ్యంలో ఉన్నటువంటి సైనికులు మోయాబీల్ని సంహరించి దేవుడు అఖండ విజయాన్ని మోయాబీలకి ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి. మీకు బాగా అర్థమయ్యేలా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇందులోంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుందాం. దేవుడు తన ప్రజలకు ఏమి ఇచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. అక్కడే అంటాడు, ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఏంటిది? ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీలను నీ చేతికి అప్పగించును. ఈరోజు మోయాబీలు అంటే శత్రువు, మోయాబీలు అంటే నీ జీవితంలో సాతాను, మోయాబీలు అంటే నీ జీవితంలో అపవాదాలు అనుకోండి, మీ జీవితంలో అనారోగ్యాలు అనుకోండి, మీ జీవితంలో ఓటమి అంచుల్లో ఉంటే నీవు విజయం సాధించడం అనుకోండి. నీ శత్రువు ఏదైతే నువ్వు సాధించలేకపోతున్నావో, వేటి మీద విజయాన్ని సాధించలేకపోతున్నావో అదే మోయాబు. నీకు అసాధ్యమే, నీకు చాలా పెద్ద కార్యమే. ఆలోచన చేయండి, నీ ఎగ్జామినేషన్లో నీకు మెరిట్ మార్క్స్ రావటం నీ వల్ల సాధ్యం కాదు. నీ శక్తి సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, నీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ సరిపోకపోవచ్చు. కానీ దేవునికి నువ్వు సమర్పించినప్పుడు దేవునికి అది అల్పమే. స్తోత్రం చెప్పండి. మనకు అధికంగా ఉన్నటువంటి ఆ సమస్యలు దేవునికి అల్పంగా ఉంటాయి. దేవునికి మనకు అసాధ్యమైనటువంటి కార్యాలు దేవునికి ఏంటి? సాధ్యమే. మోషేకి ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం సాధ్యమేనా? కానీ దేవునికి అసాధ్యం కాదు కదా. దేవుని లేఖనం చెప్తుంది, దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒకవేళ నీ హృదయంలో నిజంగా నా భర్త మారడండి, నా భర్త కఠినాత్ముడండి, నా భర్త అసలు చాలా చాలా కఠినాత్ముడని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వచ్చు. హూ ఆర్ యూ టు గివ్ సర్టిఫికేట్ ఫర్ యువర్ హస్బెండ్? నువ్వెవరు నీ హస్బెండ్ గురించి సర్టిఫికేట్ ఇవ్వడానికి? నువ్వెవరు? మా భార్య మారదండి, గయ్యాలి గంపండండి, అస్సలు మారదండి, నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి? దేవునికి సమర్పించు. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నీ భార్యను మారుస్తాడు, నీ భర్తను మారుస్తాడు, నీ బిడ్డను మారుస్తాడు, అద్భుతాన్ని జరిగిస్తాడు. నిజమే. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నా బిడ్డను ఎవరు మారుస్తారు, నా భర్తను ఎవరు మారుస్తారు? చాలామంది అనొచ్చేమో, నా భర్త చెడు తిరుగుతున్నారు పాస్టర్ గారు, ఆయనలో మార్పు కోసం ప్రార్థన చేయండి. దేవుడు అనుకుంటే గనక 1 నిమిషంలో నీ భర్తను మారుస్తాడు. దేవుడు అనుకుంటే గనక 1 నిమిషంలో నీ భార్యను మారుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఓపికతో ప్రార్థన చేస్తున్నావా? ఆలోచన చేయండి. మనం చరిత్రను ఆలోచన చేస్తే, మౌనిక అంటే ఒక తల్లి తన కుమారుడు కొరకు 25 years she prayed for almost 25 years for his son Augustine. అగస్టిన్ కోసం 25 సంవత్సరాలు ప్రార్థన చేసింది మౌనిక. చివరికి ఒకరోజు రక్షించబడతాడు అగస్టిన్. ఒక మాట చెప్తాడు చర్చిలో, నేను ఈ రోజున దేవుని సేవకుడిగా, పరిశుద్ధుడిగా నేను పిలువబడుతున్నానంటే నా తల్లి చేసిన ప్రార్థనా ప్రవాహంలో, ఆ ప్రార్థనా ప్రవాహంలో నేను కొట్టుకుంటూ దేవుని సన్నిధికి వచ్చి పడ్డాను అంటాడు. స్తోత్రం చెప్పండి. ఆ తల్లి ప్రార్థన చేసిందట, ఆ ప్రార్థనా ప్రవాహంలో ఈయన పాపము నుంచి ఎక్కడ కొట్టుకొచ్చాడట? దేవుని పాదాలకి కొట్టుకొచ్చాడట. నా తల్లి ప్రార్థన. ప్రియ తల్లులారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా? మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారా? వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారా? వారి ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేస్తున్నారా? నా తల్లి కోసం మంచి సాక్ష్యాన్ని చెప్పగలను. ఆమె మొదటి జామున లేచి 3:30 గంటలకు లేచి నా రక్షణ కోసం ప్రార్థన చేసింది. అయ్యా, యవ్వన కాలంలోనే వాడిని పట్టుకోనండి అయ్యా, యవ్వన కాలంలోనే మా కుమారుని పట్టుకోనండి అయ్యా, వాళ్ళు లోకంలో జారిపోకూడదు, పాపంలో జారిపోకూడదు, ప్రభు నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని చెప్పి నా తల్లి చిన్నప్పటి నుంచి కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అందరు పెట్టానేమో మా ముగ్గురిని దేవాదేవుడు తన సేవకు పిలుచుకున్నాడు. నిజంగా దేవుని కృపలో, దేవుని యొక్క పరిచర్యలో అనేక మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా, సంఘానికి మాదిరికరంగా, యవనస్తులకు మాదిరికరంగా ప్రభు ఉంచాడు. విల్ యూ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్? నీ యొక్క పిల్లల కోసం ప్రార్థన చేస్తావా? పిల్లలు ఇంజనీరింగ్ చదవాలి, మెడిసిన్ చదవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, ఇటలీ వెళ్ళిపోవాలి, జర్మనీ వెళ్ళిపోవాలి, బ్రిటన్ వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తున్నావు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నా పిల్లలు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నావా?
నా పిల్లలు సత్యమును అనుసరించి రక్షణలో ఎదగాలని ప్రార్థన చేస్తే నిజంగా ఆ ప్రార్థన దేవుని దృష్టికి వెళ్తుంది. నీ బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ప్రార్థన చేయాలా? ప్రార్థన పరిస్థితులు మార్చి నేను చెప్తున్నాను. 3 విషయాలు చెప్తున్నాను, నాతో మాట చెప్పండి. ఒకటేంటి? ప్రైజ్. రెండోది ప్రేయర్. మూడోది ప్రీచ్. ప్రతి దినము నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే ప్రతిరోజు చేయాల్సిన కార్యాలు నువ్వు దేవుని స్తుతించాలి. స్తుతి ఏం చేస్తుందంటే దేవుని సన్నిధి నీ దగ్గరికి దిగి వస్తుంది. దేవుని సన్నిధి నీ దగ్గరికి దిగి వస్తుంది స్తుతి ద్వారా. ఆ తదుపరి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. నువ్వు ఏదైతే అవసరాలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో అవి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మూడోదిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రీచ్. ప్రతి దినము కూడా దేవుడు నీ జీవితం చేసిన ఉపకారాలు, మేలుని ఏం చేయాలా? ప్రీచ్ చేయాలా. అంటే దేవుడు మనం పెట్టిన అందరి భుజాల మీద దేవుడు ఒక భారం ఉంచాడు కదండి. మనందరి మీద, మన భుజాల మీద ఒక భారం ఉంచాడు. అదే స్వార్థ ప్రకటన. మనం కూడా ప్రకటించాలి, యేసు స్వార్థను ప్రకటించాలి. ఇలా మైక్ ఇచ్చి 100 మంది 200 మంది ముందు ప్రకటించమని నేను అంట్లా. మీ ఇంటికి వస్తున్నటువంటి ప్రతిరోజు మీ ఇంట్లో చాలామంది మీకు అప్రోచ్ అవుతూ ఉంటారు. ఒక వాషర్ మ్యాన్ కావచ్చు, ఒక ఐరన్ చేసేటువంటి వారు కావచ్చు, ఒక పాల అబ్బాయి కావచ్చు, చాలామంది మీకు ఎదురవుతున్నప్పుడు మీ సాక్ష్యాన్ని పంచుకోనండి, దేవుని స్వార్థను ప్రకటించండి. తద్వారా వారు కూడా రక్షణలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సత్యాన్ని మనం ప్రబోధించాలి, ప్రకటించాలి. ప్రైజ్, ప్రేయర్ అండ్ ప్రీచ్. ఈ 3 P's ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. అర్థమైందండి? ఇప్పుడు ఈ చరిత్ర మనం చదివాం కదండి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఇప్పుడు చూడండి, వీళ్ళు అద్భుతాన్ని పొందుకోవడానికి కారణాలు ఏంటి? వీరు మోయాబీల మీద విజయాన్ని సాధించడానికి కారణం ఏంటి? నిజంగా ఆ లోయలో వారు గుంటలు తవ్వారు. ఆ గుంటల్లో నీళ్లు అద్భుత రీతిగా ఆ గుంటలను నిండిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ చరిత్ర ద్వారా మనం ఏ ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలంటే మొదటగా వినండి. మొదటగా ఏంటంటే, సో వారు సమస్య వచ్చినప్పుడు, వారికి ఇబ్బంది వచ్చినప్పుడు, వారి ప్రతికూలత వచ్చినప్పుడు, సో వారు ఏం చేశారంటే, మనము దేవుని సేవకుడిని వెతుకుదాం. సమస్య వచ్చినప్పుడు ఎవరెవరి దగ్గరకు వెళ్ళాలని అనుకోలేదు. వారు అనుకున్నారు, దేవుని సేవకుడిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం, జీవం గల దేవుని సేవకుడిని మనం ఫైండ్ అవుట్ చేద్దాం, ఆయన ద్వారా మన సమస్యకు పరిష్కారం లభిస్తుందని యెహోషాపాతు గుర్తించి వెంటనే ఒక పిలిపించాడు. నా ప్రియ సంగమా, నా ప్రియ సైనికులారా, ఇక్కడ ఎవరైనా సరే దేవుని సేవకులు ఎవరైనా ఉండుంటారా? నాకు ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ తీసుకురండి అన్నాడు. వెంటనే ఆ సైనికుల్లో ఒకడు వచ్చాడు. అయ్యా, మనకు దగ్గరలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు అయ్యా, ఆయనే ఎలీషా. నిజంగా ఎలీషా గురించి చెప్తా ఉన్నాడు. ఏలియా అనేటువంటి దేవుని సేవకుల చేతుల మీద నీళ్లు పోసినటువంటి తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడు. ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఈ టైంలో దైవిక కౌన్సిలింగ్ మనకు కావాలి. ఈ టైంలో ఆలోచనకర్త మనకు కావాలి. ఏ ఆలోచన మనం తీసుకోవాలంటే దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. ఆ దేవుని ఆలోచన మన ముందు పెట్టేటువంటి వాడు దైవజనుడు. అందులో పెట్టి దైవజనుడిని మనం కలుసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఆ మొదటి ఆలోచనే వారికి విజయాన్ని తీసుకొచ్చింది. మీ జీవితంలో కూడా సమస్యలు వస్తున్నాయి. అప్పు బాధలు, నిందలు, అవమానాలు, అనారోగ్యాలు, దొమ్మిగా మీ మీద సమస్యలు వస్తూ ఉన్నప్పుడు ఎవరెవరి దగ్గరకు వెళ్ళి వాటిని సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని జనుడిని కలుసుకున్నప్పుడు, అంటే దేవజనుడు అంటే దేవుని కలుసుకున్నప్పుడు దేవదేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. చూడండి, ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక సమస్యను జయించాలనుకున్నప్పుడు మరొక సమస్య వారి జీవితంలోకి తలెత్తుతుంది. ఒక్క సమస్యను వారు పరిష్కరించాలనుకున్నారు, కానీ మరొక సమస్య వారి తల మీదకి వచ్చింది. ఏంటి ఆ సమస్య? వారికి మోయాబీల మీద విజయం సాధించమనే సమస్య. కానీ ఆ సమస్యకు బదులుగా మరొక సమస్య వారి జీవితంలోకి వచ్చింది. ఏంటంటే నీటి ఎద్దడి, నీటి కొరత, వాటర్ స్కేర్సిటీ. నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. నిజంగా గుర్రాలకు నీళ్ళు లేకపోతే అవి పరిగెత్తగలుగుతాయా? యుద్ధం చేయగలుగుతాయా? అందులో నీటి ఎద్దడి ఒక సమస్యగా మారిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్స్. ఏదో ఒక సమస్యల వలయంలో సమస్యలు సుడిగుండలు ఉన్నట్లయితే నీ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది? ఒక సమస్య పరిష్కరించబడాలనుకుంటే ఇంకో సమస్య యాడ్ ఆన్ లాగా నీ జీవితంలోకి వచ్చేసింది. ఒక సమస్యకు పరిష్కారం రావాలంటే ఇంకో సమస్య వచ్చేసింది. అనారోగ్యము ఉంటే కనుక అనారోగ్యాన్ని నుంచి స్వస్థత పొందాలనుకుంటున్నావు, అట్ ద సేమ్ టైం ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చేసింది. ఆర్థికపరమైన ఇబ్బందితో పాటు బంధువుల నుంచి ఇబ్బంది, అదే టైంలో ఇంట్లో నీ కొడుకు నుంచి ఇబ్బంది, నీ కూతురు నుంచి సమస్య. నిజంగా అన్ని సమస్యల్లో కూడా నువ్వు ఉండిపోయావు. ఈ రోజునేమో ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుంది? ఇశ్రాయేలీయులు మోయాబీల మీద విజయం సాధించడానికి కారణాలు ఏంటనంటే, ద రీజన్ నెంబర్ 1, సమస్య వచ్చినప్పుడు ఆ 3 రాజులు కృంగిపోలా. మన సమస్య వచ్చిన డేలా పడిపోతాం. ఇలాగా అయిపోయింది నా జీవితం. ఒక 104 జ్వరం రాగానే చాలా మంది అప్పగింతలు అప్పగించేస్తారు.
అమ్మ రా అమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మాయి రా, మన 104 జ్వరం వచ్చేసింది, అది నేను చచ్చిపోయిన తర్వాత అక్కడ చిన్న ఆ పొలం కొన్నాను, అది నువ్వు తీసేసుకో. ఆ తర్వాత అక్కడ చిన్న బ్యాంకులో 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేశాను, అందరి బిడ్డ అది నువ్వు తీసేసుకో. దేనికి? 104 జ్వరానికి. 104 జ్వరంకి చచ్చిపోతావమ్మా నువ్వు? అదేనా విశ్వాసం? 104 జ్వరానికి. ఆ తర్వాత ఏదైనా షుగర్ పెరిగిపోయిందంటే ఇంకా అప్పగింతలు అప్పగించేస్తూ ఉంటారు. సమస్య వచ్చినప్పుడు ఎందుకు కృంగిపోతున్నావు నువ్వు? ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోగానే అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను బతకను అంతే, నాకు మార్కులు తక్కువ వచ్చేసి నేను ముఖం ఎలా చూపించను అని చెప్పి చచ్చిపోతున్న వాళ్ళు చాలామంది. కృంగిపోతున్నావు సమస్య వచ్చినందుకు. చిన్న ఫెయిల్యూర్ వచ్చిందంటే చాలామంది యవనస్తుల రోజున ఏది తాడెక్కడా? ఏం తాడు? ఉరితాడు. ఆ నీట్లో క్వాలిఫై అవ్వకపోతే నీటేనా నీ జీవితం? ఇంక డాక్టర్ అవ్వకపోతే నువ్వు జీవితం ఏమి లేదా? ఇంకేమీ లేవా? కోర్సులు లేవా? అసలు జీవితమే లేదా? నీట్లో సరిగ్గా మార్కు రాలేదు, అందుని బట్టి దూకేస్తాను, మ్యాన్ నుంచి దూకేస్తాను. లేకపోతే ఏది తాడెక్కడ, ఏది ఫ్యాన్ ఎక్కడ అని చెప్పి ఇలాంటి మాటలు పలుకుతున్నావమ్మా నువ్వు? సమస్య వచ్చినప్పుడు కృంగిపోద్దు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. దేవుడు తగిన కాలం మంది నేను దీవిస్తాడని ఎంతమంది విశ్వసిస్తున్నారు? ప్రైజ్ గాడ్. దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన చిత్తం ఉంది. దేవుని చిత్తం, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే డాక్టర్ అవుతావు. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దేవుని ఉద్దేశం నువ్వు సేవకురాలు అవ్వాలంటే సేవకురాలువి అవుతావు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభు నీ చిత్తాన్ని లోబడి ఉన్నానయ్యా, నేను అనుకుంటున్నాను డాక్టర్ అవ్వాలని, కానీ నీ చిత్తం మరొకట, ఆ చిత్తాన్ని నేను లోబడతాను. నేనేమో ఇంజనీర్ అయిపోవాలనుకుంటున్నాను, కానీ దేవుని చిత్తం నేను సేవకుడిని చేయాలని. నేను కూడా అయిపోదాం అనుకున్నాను, ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఒక మంచి మేనేజర్ అయిపోవాలా, ఆ తర్వాత ఇటువైపు ఒక క్రికెట్ ప్లేయర్ అయిపోవాలా అని ఎన్నో ఆశలు కల్లో కన్నాను. కానీ దేవుడు ముక్కుపిండి మరలా ఎక్కడ తీసుకొచ్చాడు? దేవుని సేవకు తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుని సేవలో ఎంత గొప్ప సంతోషాన్ని అనుభవిస్తున్నాను. ఉద్యోగం చేయటం కంటే దేవుని సేవలో నాకు ఇచ్చిన సంతృప్తి కానీ, దేవుని సేవలో నాకు వస్తున్న ఆనందం మరి ఏ అంశంలో కూడా రాదండి. ఏ అంశంలో కూడా రాదు. దేవుడు అంత సంతోషంతో నా జీవితాన్ని నింపుతా ఉన్నాడు. అనేక మంది మీలాంటి వారు వచ్చి సాక్ష్యాలు చెప్తా ఉన్నప్పుడు, అయ్యా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇటువంటి అద్భుతాన్ని మేము పొందుకున్నాం, స్వస్థతను మేము పొందుకున్నాం, నా కుమారుడు అండి భయంకరంగా జీవించేటువంటి వాడు, మీరు చెప్పిన వాక్య సందేశం ద్వారా ఈ రోజున ఎంతో సన్మార్గంలో నడుస్తున్నాడని చెప్తా ఉన్నప్పుడు అంతకంటే ఆనందం ఏముంటుందండి? కోట్లు గడించిన ఈ రోజున ఆనందం ఉందా మనిషికి? దేవుడు మనకిచ్చిన గొప్ప సంతోషాన్ని బట్టి, సమాధానాన్ని బట్టి, నిరీక్షణ బట్టి, ఒక రాజు నేను మరణించిన దేవునితో సదాకాలం ఉంటాను గొప్ప నిరీక్షణ ఇది మనం బ్రతికిస్తుంది. అంత గొప్ప సంతోషాన్ని ప్రభు ఇస్తున్నాడు. ప్రభు మనకు భరోసాగా ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. అర్థం చేయండి. ఒక వ్యక్తి లోకానంతా సంపాదించుకుని ఆత్మను పోగొట్టుకుంటే దానివల్ల తనకి ఏం ప్రయోజనం అంటాడు? సమస్య వచ్చినప్పుడు కృంగిపోద్దు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ప్రియ అక్క, సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు. సమస్య వచ్చినప్పుడు విసిగి వేసారిపోవద్దు. సమస్య వచ్చినప్పుడు కంగారు పడిపోయి వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు కంగారు పడిపోయి వాళ్ళని కంగారు పెట్టద్దు. ఈరోజు నువ్వు సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఆ ముగ్గురు కూడా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. అది వారి యొక్క జీవితంలో సక్సెస్ సాధించడానికి మొదటి కారణము. ముగ్గురు దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళారు. మోయాబు మీదకి విజయం సాధించడానికి మొదటి కారణము దేవుని ఎద్దుకు వెళ్ళారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దుకు వస్తాడు. స్తోత్రం చెప్పండి. ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు దేవుడు మీ ఎద్దుకు వస్తాడు. యాకోబు చాలా అద్భుతంగా చెప్తాడు, సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్ దెన్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యూ, డ్రా నియర్ టు గాడ్ దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వస్తాడు. ప్రభు ఏమంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలారా రండి, రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. రండి, మన వివాదం తీర్చుకుందాం. మీ పాపములు ఎర్రని వలే ఉంటే దాన్ని హిమం వలే తెల్లగా చేస్తాను మీ హృదయాల్ని. రండయ్యా, మన వివాదం తీర్చుకుందాం అని దేవుడు రండి రండి యేసుని యొద్దకని మీకు ఏమంటే దేవుని వాక్యం వినబడుతుంటే దేవుని అంటాం, నా వద్దకు రావద్దు, పొండి పొండి అంటూ ఉంటాం. దేవుణ్ణి మనుషుల మీద ఆధారపడుతుంటాం. అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని నమ్ముతూ ఉంటాం. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రిని వద్దని చెప్పి వెళ్ళిపోయాడు. మరలా తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏ విధంగా ప్రేమించాడండి? గొప్ప విందు చేశాడండి. ఏమండి, మొత్తం ఆస్తినంతా పాడు చేసినటువంటి ఆ రెండో కుమారుడికి మళ్ళా ఆ తండ్రి చేసింది ఏంటి? గొప్ప విందు చేశాడు. ప్రశస్త వస్త్రాన్ని ధరింప చేశాడు, కాళ్ళకి చెప్పులు తొడిగించాడు, ఉంగరాన్ని పెట్టి అధికారం మళ్ళీ ఇచ్చాడు. ప్రభు దగ్గరికి వస్తే నీకు ఇచ్చేటువంటి అధికారం, ప్రభు దగ్గరికి వస్తే నీకు ఇచ్చేటువంటి రక్షణ వస్త్రం, ప్రభు దగ్గరికి నువ్వు వస్తే కనుక ప్రశస్త వస్త్రం మాత్రమే కాకుండా అధికారం మాత్రమే చెప్పులు తొడిగించి నీ కొరకు గొప్ప విందు చేస్తాడు ప్రభు.
ప్రభు దగ్గరికి వస్తే గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుందంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతం జరుగుతుంది. యేసు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతాన్ని పొందుకున్నారా లేదా? యేసు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు అద్భుతాన్ని పొందుకున్నారా లేదా? ఒక సమరయ స్త్రీ, ఒక సురోఫెనికే స్త్రీ, ఆ తర్వాత ఒక బర్తిమై, ఇలాంటి వారందరూ కూడా ప్రభు దగ్గరికి వెళ్ళటం ద్వారా వారు చూపును పొందుకున్నారు, అద్భుతాన్ని పొందుకున్నారు, దీవెన పొందుకున్నారు. వెన్ యూ కమ్ క్లోజర్ టు గాడ్ యూ విల్ రిసీవ్ గాడ్స్ మిరాకిల్ ఫర్ ష్యూర్. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతాన్ని పొందుకుంటావు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను తాకి అద్భుతాన్ని జరిగిస్తాడు. ఇక్కడ వారు అద్భుతాన్ని పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఎప్పుడైతే దేవుని సేవకుడైనటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళారో అప్పుడు ఎలీషా అన్నాడు, వీణ వాయించేటువంటి తీసుకురమ్మన్నాడు. వీణలు వాయించేటువంటి తీసుకురమ్మని తీసుకొచ్చారు. ఎప్పుడైతే వీణ వాయిస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే ఆరాధన జరుగుతూ ఉందో, దేవుని సంబంధమైన పాటలు పాడుతూ వీణ వాయిస్తూ ఉన్నప్పుడు దేవుని అభిషేకము, దేవుని యొక్క ఆత్మ కృమ్మరింపు ఎలీషా మీదకి దిగొచ్చింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఎలీషా మీద దిగొచ్చిందో, దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఎలీషా మాట్లాడుతున్నాడు, డిగ్ ద డిచెస్. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో లోయల్లో మీరు ఏం చేయండి, గోతులను తవ్వండి అని ఎప్పుడైతే ఎలీషా చెప్పగానే, ఎలీషా చెప్పిన మాట ప్రకారము యెహోరాము, ఆ తర్వాత ఆ యొక్క యెహోషాపాతు వీరేం చేశారంటే సైన్యానికి ఆజ్ఞాపించారు, అయ్యా కత్తులు కటారులన్నీ ప్రక్కన పెట్టి గుణపాలు పారలు తీసుకోండి, తవ్వండి అయ్యా అన్నాడు. కొంతమంది అని ఉంటారు, ఏం రాజా నీకేమన్నా పిచ్చి అన్న పట్టిందా? వీఆర్ ట్రైన్డ్ సోల్జర్స్. ఆర్మీలో 10 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నాం. దేన్ని పట్టడానికి? గుణపాలు పారలో పట్టుకుని తవ్వడానికి కాదయ్యా, యుద్ధం చేయడానికి వెపన్ పట్టుకుని శత్రు గుండెల్లో సింహస్వప్నం వల్ల ఉండటానికి వెపన్స్ పట్టుకునేటువంటి వారు పారలు పట్టుకోమంటావేటి? లేదయ్యా, ఇది దేవుని ఆజ్ఞ. దేవుని మాటను మనం శిరసా వహించాలి. పట్టుకోండి పారలు అన్నారు, తవ్వండి గోతులంటే తవ్వుకుంటా మొదలెట్టారు. ఎన్ని సణుగుళ్ళు వచ్చి ఉంటాయో మనకు తెలుసు. అంటే దేవుని పని చేశారు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాలంటే నీ జీవితంలో కూడా ఒక పని చేయమంటాడు దేవుడు. అర్థమవుతుందా? దేవుడు నీ జీవితంలో అద్భుతం జరగాలంటే దేవుడు కూడా ఒక పని అప్పగిస్తాడు నీకు. ఆ పని చేస్తేనే నీ జీవితంలో కార్యం. తద్వారా దేవాదేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అక్కడే అంటాడు, ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆ రోజు జరిగిన కార్యం చెప్తున్నాను చూడండి. నేను ముగింపులోకి వస్తున్నాను. ఎప్పుడైతే గోతులు దవ్వేశారు, గోతులు తవ్వగానే ఎదోము ప్రాంతం నుంచి కొండల మీద నుంచి విస్తారమైన జలరాశులు ఏం చేయబడ్డాయి? ఆ లోయలోకి రావటం, మొత్తం అంతా గోతులన్నీ కూడా నీటితో నింపేయటం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది వర్షాకాలం కూడా కాదు, అసలు ఆ ప్రాంతంలో అంత వర్షం కూడా కురదు. కానీ దేవాదేవుడు ఆ రాత్రి ఆకాశపు తూములు విప్పి గొప్ప విస్తారమైనటువంటి జలరాశిని ఆ ప్రాంతంలోకి పంపించినప్పుడు ఆ గోతులన్నీ ఏమైపోయినాయి? నిండిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, నాలాంటి వాడు ఎవడో చిన్న గోయిని తవ్వాడు, బద్దకస్తుడు. ఆ బద్దకొస్తుడు తవ్వినటువంటి తవ్వులో ఎన్ని నీళ్ళు పడ్డాయి? నేను చిన్న గొయ్యిని తవ్వుకున్నాను అనమాట. ఆ యొక్క దేవుని సేవకులు చూస్తున్నా సరే కొంతమంది తప్పించేసుకుని చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అలాగే చిన్నగా పనిచేసినటువంటి వాడికి ఎన్ని నీళ్ళు వచ్చినాయి? చిన్న నీళ్ళే, తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటరే. కానీ ఒకడు పెద్ద గొయ్యి తవ్వుకున్నాడు. గొయ్యి తవ్వుకోగానే ఏంటి చెప్పండి? ఎక్కువ నీళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని కోసం నువ్వు ఎంతైతే చేస్తావో అంత సమృద్ధిని ప్రభవిస్తాడు. నువ్వు స్టైల్గా ఏమండి చిన్న గొయ్యిని తవ్వుకున్నావు అనుకో, నీ గొయ్యిలోకి వచ్చిన చిన్న నీళ్ళే నీ గొయ్యిలో ఉంటాయి, చిన్న క్వాంటిటీ ఆఫ్ నీళ్ళే ఉంటాయి. 1 లీటర్ సంబంధించిన గొయ్యిని తవ్వుకున్నావు అనుకోండి, 1 లీటరే వస్తాయి అందులోకి. నువ్వు దాన్ని సరిపెట్టుకోవాలి. అంతేకాదు, ఒక దేవుని కొరకు విస్తారమైన పరిచయం చేసావా? దేవుని కోసం ఎక్కువ శ్రమ నువ్వు పొందావా? దేవుని కోసం ఎక్కువ కార్యాలు చేయడానికి నువ్వు నడుము ఉంచావా? దేవుడు అట్టి రీతిలో నేను దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నాకు పరిచర్య గురించి చెప్తున్నాను. దేవునికి ఇచ్చేటువంటి విషయంలో, దేవునికి నువ్వు పరిచర్య చేసే విషయంలో నువ్వు ఎంతైతే నీ జీవితంలో దేవుని కొరకు ఆ గోతిని, నువ్వు ఆ డిచ్ని లేకపోతే ఆ గొయ్యిని నువ్వు ఎంతైతే తవ్వుతావో అంత వచ్చి ఫిల్ అవుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏమంటే చిన్న గోతులో ఎక్కువ నీళ్ళు పడవు కదా, నువ్వు పెద్ద గొయ్యిని తవ్వితే ఎక్కువ నీళ్ళు అందులో పడతాయి. నీ జీవితంలో దేవునికి నువ్వు ఇచ్చే కొలది గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుని కోసం చేసే కొలది గొప్ప దీవెన ఆశీర్వాదం పొందుకుంటావు. అది మొదటి అంశం. ఆ టైంలో గోతులు తవ్వమన్నప్పుడు, ఏమయ్యా మా గోతులు మనం తవ్వుకోమంటావా, ఇక్కడ చంపేస్తావా మమ్మల్ని అని ఉంటారేమో. కానీ నిజంగా యెహోషాపాతు వాళ్ళని ధైర్యపరిచాడు. సైనికులందరూ కూడా త్రవ్వినప్పుడు ఆ రోజు రాత్రి నీరంతా కూడా గోతుల్లోకి వచ్చి పడినప్పుడు విస్తారంగా తాగేశారు. వాళ్ళు ప్రిజర్వ్ చేసుకున్నారు. వారి బాటిల్స్ నిండా నీళ్ళ తిత్తుల నుంచి కూడా వాటర్ ఏం చేసుకున్నారు, వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుని వాళ్ళు దాచుకుని అలా ఉంటున్న టైంలో యుద్ధం చేయాలి. ఇప్పుడు ఒకటి అయిపోయింది.
ఒక కార్యం సఫలమైపోయింది, ఇప్పుడు రెండో కార్యం జరగాలి. ఆ మోయాబీయుల మీద విజయం సాధించాలి. ఏం చేయాలి ఇప్పుడు? విజయం రావట్లా, ఎన్నో రోజులు తిరుగుతూ ఉన్నారు, కానీ వారి మీద విజయం రాకపోయినట్లప్పటికీ ఆ టైంలో దేవదూత ఒక అద్భుతాన్ని జరిగించాడు. మోయాబీయులు ఒక్కసారిగా ఆ లోయను అలా చూడగానే ఆ లోయలో ఉన్నటువంటి గోతుల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా వారికి ఎలా కనిపించినాయి అంటే రక్తం వలె కనిపించినాయి. ఎలాగా? రక్తం వలె కనిపించినాయి. రక్తం వలె కనిపించినాయి. ఆ గోతుల నిండా నీళ్ళన్నీ కూడా ఎలా కనిపించినాయి? రక్తం వలె కనిపించేటప్పటికి ఇంకేముంది, ఈ మూడు రాజ్యాలు ఒకరినొకరు తన్నుకుని, ఒకరినొకరు కొట్టుకుని, ఒకరినొకరు చంపుకునేటప్పటికి వారి రక్తమే ఆ గోతుల్లో ఉందని అనుకున్నారు వాళ్ళు. ఇంకా నడండల్లా మనం ఏం చేద్దామంటే ఇంకా వాళ్ళు కొల్ల సొమ్మును తీసుకుందాం, వాళ్ళ యొక్క ఆయుధాలు, వారి యొక్క కొల్ల సొమ్మునంతా కూడా మనం దోచుకుందామని చెప్పి మోయాబీయులు ఆయుధాలు లేకుండా, ఖడ్గాలు లేకుండా వచ్చేసారండి. ఖాళీ చేతులు ఊపుకుంటా వచ్చేటప్పటికి సో ఇశ్రాయేలీయులు, యూదా రాజ్యం ఏం చేశారు? వారి చేతిలో ఖడ్గాలు ఉన్నాయి, వారి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. వచ్చినట్టు ఒక్కొక్కడిని ఏం చేశారు? సంహరించేటప్పటికి ఆ రోజు దేవాదేవుడు దేవుని యొక్క మహాకృపను బట్టి సో మేషా అనేటువంటి రాజు, నిజంగా మోయాబీయుల రాజు అనేటువంటి మేషా ఓడిపోయాడు. ఇశ్రాయేల్ రాజ్యానికి దేవాదేవుడు జయాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. వార్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడే యుద్ధాన్ని జరిగించేటువంటి వాడు. ఆ యుద్ధాన్ని చేసింది ఎవరు? ఆ వర్షాన్ని పంపించి మొత్తం ఆ గోతులన్నీ నింపింది ఎవరు? నిజంగా దేవుడే కదా. నిజంగా వారి శత్రువుల కళ్ళకి ఎలా కనిపించింది? ఆ నీళ్ళన్నీ రక్తంగా కనిపించడం ఏంటండి? నీళ్ళన్నీ ఎలా కనిపించినాయి? వాస్తవానికి సూర్యుడు ఎర్రగా ఉండేటప్పటికి ఆ నీళ్ళన్నీ రక్తంగా కనిపించేటప్పటికి ఇంకేంటి, వారే ఏం చేసుకున్నారు? చంపేసుకున్నట్టున్నారు అని చెప్పి ఆ కొల్ల సొమ్మును ఏరుకోవడానికి వచ్చారు. మేషా అనే రాజు, అతని సైన్యం అక్కడ ఇశ్రాయేల్ చేతుల్లో వారు హతమయ్యారు. ఇది రెండో రాజు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్పినటువంటి వాక్య సందేశం. ఈరోజు నీ జీవితంలో కూడా నీ శత్రువు ఎంత పెద్దోడన్నా కావచ్చు, ఎప్పుడైతే దేవుని సేవకుని కలుసుకున్నప్పుడు, దేవుని దర్శనాన్ని ప్రకారం వెళ్ళినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు, నీ జీవితంలో ఆ సంగీతము ద్వారా కూడా, దేవుని ఆరాధించడం ద్వారా కూడా దేవుడు తన సేవకుని అభిషేకించి ఒక గొప్ప తలాంతును, గొప్ప ఐడియాను వారికి ఇవ్వడం జరిగింది. ఈరోజున గాడ్లీ మ్యూజిక్, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మ్యూజిక్ నీ జీవితంలో గొప్ప అభిషేకానికి ఇస్తుంది. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరిగిస్తాడు. నేను దాని యొక్క హిస్టారికల్ రివ్యూ కూడా నేను ఇస్తున్నాను. నేడు ఈ రోజున మ్యూజియంలో, ఇజ్రాయెల్ మ్యూజియంలో ఒక శిలాపలకం ఈ రోజున మనకి లభ్యమవుతూ ఉంటుందండి. ఆ శిలాపలకం పేరు మేషా స్టైల్ అనేటువంటి మేషా ఇన్స్క్రిప్షన్ కూడా అంటారు. మేషా ఇన్స్క్రిప్షన్ ఎప్పుడు దొరికిందంటే, ఈ యొక్క శిలాపలకం మీద ఏం రాయబడింది? ఈ భాష వాస్తవానికి హెబ్రూ భాషలో ఉంది. దీని మీద రాయబడినటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే, మేషా అనేటువంటి ఆ రాజు ఎలా ఓడిపోయాడు. యెహోషాపాతు, యెహోరాము, ఆ తర్వాత సీదోన్ రాజు, ఆ యొక్క రాజుల ముగ్గురు కూడా ఏ విధంగా విజయాన్ని సాధించారో మొత్తం నేను చెప్పిన ఈ చరిత్ర అంతా కూడా ఈ రాతి మీద ఆనాటి కాలంలో పొందుపరిచారు. క్రీస్తు శకము 1868 సంవత్సరంలో ఈ రాయి ఎక్స్కావేషన్స్లో, ఇస్రాయల్ దేశంలో ఎక్స్కావేషన్స్లో ఈ రాయి దొరికింది. మీరు కావాలంటే గూగుల్ చేసేటువంటి వారు, అలవాటు ఉన్నటువంటి వారు, మీరు వికీపీడియా కానీ ఏదైనా చూస్తే కనుక ఇంకా ఈ మేషా స్టైల్ గురించి, మేషా ఇన్స్క్రిప్షన్ గురించి ఇంకా చాలా డీటెయిల్డ్గా మీకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. సో చదువు ఉన్నటువంటి వారు, ఇంగ్లీష్ అర్థమయ్యేటువంటి వారు చదవండి, ఇంకా చాలా విషయాలు దాని గురించి తెలుస్తాయి. ఇది అవాస్తవం కాదు. దేవాదేవుడు గోతులను తవ్వమని చెప్పినప్పుడు ఎలీషా గోతులను తవ్వారు. గోతుల నిండా నీళ్లను ఆ రోజు రాత్రి దేవాదేవుడు గొప్ప వర్షాన్ని ఆ కొండల మీద ఆయన కురిపించినప్పుడు విస్తారమైనటువంటి వాటర్ ఆ ప్రాంతానికి రావటం, ఆ వాటర్ వారికి రక్తంగా కనిపించడం, ఆ రక్తాన్ని చూసినటువంటి వారు ఆయుధాలు లేకుండా రావటం, ఇశ్రాయేలుకి విజయాన్ని ఇవ్వటం, ఇదంతా కూడా నిజం, ఇదంతా వాస్తవం అని చరిత్రలో కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి కృంగిపోద్దు. ఈ నెలలో దేవాదేవుడు చాలా మందికి దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి. దేవుని సమయమందు, ఆయన తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులుగా ఉండడని దేవుని లేఖనాలు సెలవుస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ నోటి నిండా నవ్వు నుంచి మీ జీవితంలో గొప్ప కార్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని, నెమ్మదిను, ఆనందాన్ని, సంతృప్తిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించి ఈ నెలంతా దేవుడు ఆయన కాపుదలలో మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించును గాక. చప్పలు కొట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే
రండి, క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.